శ్రీ వెంకటేశ్వరుని యొక్క బ్రహ్మోత్సవాలలో అత్యంత ఆహ్లాదకరమైనటువంటిది, ఆసక్తికరమైనటువంటిది, ప్రజలందరూ చూడాలని కోరుకునేటటువంటి ఊరేగింపులలో ఒకటి మోహిని అవతార విశేషం. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని స్వీకరించారు. ఎప్పుడైనా అవతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే, అసలు ఈ మాంసచక్షు చేత చూడడానికి యోగ్యము కాకుండా అంతటా పరివ్యాప్తమైనటువంటి పరమాత్మ కిందకి దిగి వస్తే అవతారము అంటారు. తార అంటే పైన ఉన్నది, అవతార క్రిందికి వచ్చినది. క్రిందికి వచ్చారు. ఏ రూపంతో వచ్చారు? మోహిని రూపంలో వచ్చారు. మోహిని అంటే అత్యంత విలాసవంతమైనటువంటి రూపంతో ఒక స్త్రీగా వచ్చారు. ఏమిటి అలా రావడానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఏ ప్రయోజనానికి మోహిని రూపాన్ని స్వీకరించారు అంటే, దేవతలకు దానవులకు కూడా జరామరణములు లేకుండా అమృతాన్ని తాగాలి అని కోరిక పుట్టింది. క్షీరసాగర మథనం చేశారు. అమృత కలశం పైకొచ్చింది. వెంటనే దానవులు ఆ అమృతాన్ని లాక్కుని చేతులు మార్చుకుంటూ మేం తాగుతామంటూ అది దేవతలకు దక్కకుండా చేయడం కోసమని ప్రయత్నిస్తున్నారు. దేవతలు ఆ అమృతాన్ని తాము కూడా తాగాలన్న ఉద్దేశ్యంతో శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు. వెంటనే స్వామి మోహిని అవతారాన్ని స్వీకరించి అమృత భాండాన్ని తాను స్వీకరించి దానవులను ఒక వరుస క్రమంలో కూర్చోపెట్టాడు, దేవతలని ఒక వరుస క్రమంలో కూర్చోపెట్టాడు. దానవులందరూ ఆయన యొక్క విలాసమైన చేష్టితముల చేత ఆకర్షితులయ్యారు. స్త్రీ రూపంలో ఉన్నాడు కదూ, ఆమె యొక్క విలాసములను చూసి సమ్మోహితులై అసలు వాళ్ళు అమృతం తాగాలన్న విషయాన్ని మరిచిపోయారు. వాళ్ళని మభ్యపెట్టాడు. అమృతం మాత్రం దేవతలకి పోస్తున్నాడు. ఏమి పరమాత్మకి పక్షపాతమా? కాదు. ఎవరు ధర్మ సంరక్షణ చేస్తారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు. దేవతలంటే కాంతి కలిగిన వారు, ప్రకాశవంతమైన శరీరములు కలిగిన వారు, ఎప్పుడూ ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వారు, భక్త పరిపాలనం చేసేటటువంటి వారు, శాస్త్ర ప్రమాణము యొక్క వైశిష్ట్యాన్ని అంగీకరించిన వారు. కాబట్టి ఇప్పుడు దేవతలకి అమృతాన్ని పంచిపెడుతున్నాడు, దానవులకు అమృతం దక్కకుండా చేస్తున్నాడు. ఒక్క మోహినియే విలాసముల చేత వాళ్ళకి అమృతం దక్కకుండా చేస్తోంది. అదే మోహిని మాతృస్వరూపంగా వీళ్ళకి అమృతాన్ని పంచిపెడుతోంది. ఇది మోహిని అవతారానికి ఉండేటటువంటి విశేషం. ఆ పరమాత్మయే భయకృత్, భయాన్ని కల్పిస్తాడు. ఆ పరమాత్మయే భయనాశన, భయాన్ని పోగొడతాడు. ఆ పరమాత్మయే మనకి ఇంద్రియాలు ఇస్తాడు. ఆ పరమాత్మయే లోకం విషయ సుఖాల్ని ఎంతవరకు శాస్త్రవిహితంగా అనుభవించి ఈ విషయ సుఖములొక సుఖములా అనేటటువంటి భావన పొంది వైరాగ్య సుఖమును పొంది తదనంతరము మోక్ష సుఖము వైపుకి అడుగులు వేసేటటువంటి ప్రయత్నం చెయ్యలేకపోతే ఆయననే శరణాగతి చెయ్యాలి. అప్పుడు ఆయనే మన మనసు మారుస్తాడు. అంటే మాయ చేత మళ్ళీ పుట్టేటట్టుగా ఇంద్రియములు దారి తప్పి తిరిగేటట్టుగా చెయ్యగలిగిన వాడు ఆయనే. భక్తి లేనటువంటి వాడు విత్సలవిడితనాన్ని పొందుతాడు ఇంద్రియముల చేత. దాని చేత చివరికి నశించిపోతాడు. అదే భక్తి కలిగినటువంటి వాడు ఇంద్రియముల యొక్క బలాన్నంతటినీ కూడా భగవంతుని వైపుకి తిప్పుతాడు. ఇప్పుడు అలా తిప్పేటట్టు చెయ్యగలిగిన వాడు భగవంతుడే. అందుకే అదే మోహిని దేవతలకి అమృతాన్ని పంచింది. అదే మోహిని తన విలాసము చేత దానవులకు అమృతాన్ని పంచి పెట్టకుండా వాళ్ళని మోహంలో తూలిపోయేటట్టుగా చేసి అమృతానికి దూరం చేసింది. అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహము ఏది ఉన్నదో ఆ భగవద్ అనుగ్రహమే నిజానికి భగవంతుడు మనకిచ్చినటువంటి సాధన సంపత్తులన్నీ సక్రమంగా వినియోగించుకునేటట్టుగా మనని నడిపిస్తుంది. మనసుంది, అది మంచి మనసు కావాలి. బుద్ధి ఉంది, మంచి నిర్ణయాలు చేసుకునేది కావాలి. అవయవాలు ఉన్నాయి, వీటిలో ఉన్న బలం 10 మందికి ఉపకారం చెయ్యడానికి పనికి రావాలి. అలాగే ఈ శరీరం ఉన్నది, లోకమునకు ఉపకరించడానికి పనికి రావాలి. మాట ఉన్నది, 10 మంది శాంతి కొరకు పనికి రావాలి. ఇలా పనికొచ్చేటట్టుగా నేను ప్రవర్తించాలనేటటువంటి భావన ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత వస్తుంది. ఆ అనుగ్రహము కలిగిందా అమృతత్వం వైపుకి నడుస్తాడు. ఆ అనుగ్రహం కలగలేదా విషయ సుఖముల వైపుకి నడిచి అమృతత్వములకు దూరమైపోయి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి పతనమైపోతాడు. అందుకే మోహిని అవతారం మనకొక విశేషాన్ని చెప్తుంది.
నాకు ఎన్నున్నాయి అన్నది గర్వంతో పాడవడానికి పనికి రాకూడదు. నాకు ఏదుంది అది లోకహితమునకు పనికొచ్చేటట్టుగా నేను వెచ్చించగలిగిన బుద్ధి నాకు కలగాలి. నాకు ఒక పాట వచ్చు, 10 మంది మనసు శాంతికి పాడాలి. నాకు మాట వచ్చు, 10 మంది మనసుకి శాంతి కలగడానికి మాట్లాడాలి. నా దగ్గర డబ్బు ఉంది, 10 మంది అభ్యున్నతికి ఖర్చు పెట్టాలి. నాకు అధికారం ఉన్నది, 10 మంది యొక్క ప్రయోజనానికి అధికారాన్ని ఉపయోగించాలి. నాకు రాజ్యాధికారం ఉన్నది, అమాయకుల్ని ధర్మాన్ని రక్షించడానికి ఉపయోగించాలి. ఏ విభూతి అయినా అమృతత్వం వైపుకి నడిపించడానికి పనికొచ్చేది ఏది అంటే ఆయన కటాక్షమే. ఆయన కటాక్షము లేనప్పుడు మిగిలిన ప్రయత్నాలు ఎన్ని ఉన్నా ఫలితము మాత్రము సిద్ధించదు. ఆయన అనుగ్రహము లేని ఫలితము ఉండదు. పురుష ప్రయత్నం ఎంతైనా ఉండొచ్చు, ఆయన అనుగ్రహం లేదు, ఫలితం ఉండదు. అందుకే సీతమ్మ రామాయణంలో కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది. పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడు కావాలి. ఇన్ని విశేషాల్ని ఆవిష్కరించినటువంటి అవతారం మోహిని అవతారం. ఆ స్వామి ఇవాళ పరమపావనమైనటువంటి వెంకటాచల క్షేత్రంలో ఆనంద నిలయానికి ప్రదక్షిణంగా మాడవీధులలో మోహిని రూపంలో ఇంత గొప్పగా ఈ బ్రహ్మోత్సవాలలో ఇంతమంది భక్తజనుల మధ్యలో వెడుతున్నాడు అంటే మనం అందరం ఏం కోరుకోవాలంటే, స్వామి నన్ను దేవతని చేసి నాకు అమృతాన్ని, నన్ను దానవుణ్ణి చేసి నేను పైపైన ఉండేటటువంటి విలాసాలకి, ఇంద్రియ లౌల్యానికి, మాయకి వశపడిపోయి చిట్ట చివర నీ అనుగ్రహానికి దూరమైపోయేటట్టుగా నేను బ్రతికేటటువంటి రోజు రాకుండుగాక, ఎప్పుడూ నీ అనుగ్రహానికి నేను నోచుకొనినదనుగాక, నన్ను కూర్చోపెట్టి నువ్వు తెచ్చి నాకు అమృతం ఇచ్చేటట్టుగా నేను బ్రతకాలి అంటే దేవతల్లా నాకు ధర్మపక్షపాతం ఉండాలి, మంచి పట్ల పక్షపాతం ఉండాలి, లోకహితము కొరకు ప్రయత్నించాలి. అప్పుడు నువ్వు మోహినివైనా నాకు తల్లివై కాపాడతావు. నేను దానవుడినైపోతే నన్ను నువ్వు ఈ లౌల్యమునందు ముంచి నేను నాశనం అవ్వడానికి నువ్వు ఇచ్చినటువంటి ఈ సమస్త శక్తులు కారణమవుతాయి. నేను అలా పాడైపోకుండా నన్ను రక్షించు అని మనం ఆ మోహిని అవతారం వంక చూసినప్పుడు స్వామి లీలా విలాసాన్ని జ్ఞాపకానికి తెచ్చుకొని ప్రార్థన చేసి మనందరం కూడా అభ్యున్నతి మార్గంలో ప్రయాణించడానికి కావలసినటువంటి సమస్త విభూతులను ఆయన తన అనుగ్రహంగా మనకి కటాక్షించి మనని తన వస్తువుగా మంచి వైపు నడిపించుగాక అని 2 చేతులెత్తి ప్రార్థన చేద్దాం. గురు తెరిగిన దొంగ కూగు